ఓకే. స్వామియే శరణం ఆంజనేయ. స్వామి అందరూ బాగున్నారు స్వామి, అందరూ బాగుండాలి. మీ అందరిలో మేము ఎప్పుడు ఉండాలి స్వామి. ఈరోజైతే మేము శ్రీశైలానికి అయితే వచ్చాం. నిన్న మధ్యాహ్నం అక్కడ మాకు ఇల్లు కట్టుకుని నాగార్జున సాగర్లోని అదే సాయంత్రం బయలుదేరి శ్రీశైలానికి అయితే రాత్రి 10 గంటలకు చేరుకున్నాం. శ్రీశైలం శ్రీ మల్లికార్జున దేవస్థానం మొత్తం దర్శనం చేసుకున్నాం. మరి అక్కడి నుంచి మేము మళ్ళీ మధ్యమడుగు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా గురుస్వామి ఏదో 3,000కి 3 ఉంగరాలు కొనుక్కొని చూపిస్తున్నాడు. ఈ మంచి అదృష్టం అంటే ఉంగరాలు. దానికి చాలా మాటలు ఆయనే చెప్తాడు. ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. మా గురుస్వామి దగ్గరికి అయితే తీసుకెళ్తాను. మిమ్మల్ని అందరినీ పరిచయం చేస్తాను. ఈయనే మా కొర్రయ్య గురుస్వామి గారు. హాయ్. మరి మా గురుస్వామి గారి ఉంగరాల సంగతి మరి తెలుసుకుందాం. ఆ గురుస్వామి గారు బాగున్నారా? గురుస్వామి గారు బాగానే ఉన్నాను. ఏం చెప్పండి స్వామి. 3,000కి 3 ఉంగరాలు పెట్టారు కదా, దీంట్లో ఫలితం అంటే మాకు కూడా చెప్తే మేము కూడా కొనుక్కుంటాం కదా స్వామి. చాలా ఉంది స్వామి. కదండి సెంటర్ మధ్యలో ఉంది స్వామి. ఎవరైనా స్వామికి ఇలా చూపించారంటే అప్పు పుట్టడానికి ఉంగరం పెట్టుకున్నారా స్వామి? చూపించారంటే ఇవ్వాలి. అంతేనా? ఈ 2,000 దేనికి స్వామి? 2,000 అప్పటికి ఇచ్చిన వాడు అడగటానికి భయపడ్డాడు. 2,000. మరి ఇప్పుడు 2 ఉంగరాల సంగతి అయితే చెప్పారు కదా, మరి లాస్ట్ ఉంగరం ఏనుకో పెట్టారు. దీనికి ఏమో గోల్డ్ గీల్డ్ ఏం కనిపించలేదు, రంగురాలు కూడా ఏమి లేవు, సాదాగా ఉంది. మరి దీనికి గట్టిగా ఫలితం ఉన్నట్టుంది స్వామి. ఒకటి బాగా గమనించండి శిశువా. చెప్పండి. తాంబేల్ కాలంలోనే 3 రంగులు 3 ఉన్నాయి. తాంబేలు ఉన్నదా? తాంబేల్లోనే లక్ష్మి ఉన్నది చూడండి ఒకసారి. ఈ లక్ష్మి ఏంటి అనుకున్నారు? అప్పు ఇచ్చిన స్వామి మన టైం అడగటానికి టైం అనమాట. ఇది టైం చూసుకొని రావాలి, లేకపోతే అప్పు తీరదు. అబ్బో, దానికి ఇది అంత పవర్ఫుల్. 3 రకాలు ఉన్నాయి అనమాట. అంటే ఏళ్ళు చూస్తే అప్పు ఇవ్వాలి, ఇది చూస్తే అడగటానికి భయపడాలా. దీనికి అప్పుకి టైం కావాలి. పలానా టైం అప్పుడు వెళ్తేనే అప్పు తీసుకుని దారి ఇస్తాడని ఆతసం తెలుసుకోవాలి. అందుకని 3 పెట్టామండి. ఇది దాని లెక్క. సరే కూర్చో. మరి కావాలంటే శ్రీశైలంలోని పుణ్యక్షేత్రంలోనే ఈ మహాదర్శనం దగ్గర దొరుకుతాయి. ఇవి ఎక్కడ దొరకవు. అక్కడికి వచ్చి మీరు పరిష్కారం చేసుకోండి. మీకు ధన్యవాదాలు. చూశారు కదా ఫ్రెండ్స్. మరి అందరూ ఈ ఉంగరాల గురించి అయితే నేను మా గురుస్వామిని కనుక్కొని మొత్తం మీకు వివరించి అయితే చెప్పాను. మీరు కూడా అప్పు చేయాలనుకున్నా, ఇవ్వాలనుకున్నా, అవతల వాళ్ళు మనకి ఇవ్వాలనుకున్నా, చాలా భయపడాలన్నా మా శ్రీశైలంలో మాత్రం ఈ ఉంగరం అయితే దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా గురుస్వామి చెప్పినట్టు వచ్చి ఉంగరాలు కొనుక్కోండి. దొరకపోయినా సరే ఎతకండి, కొనండి, ఉంగరాలు పెట్టుకోండి, దొరికితే. అంతగా మీకు దొరకకపోతే మీరు వాట్సాప్ కానీ మాకు ఒక మెసేజ్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే పక్కకుండా లైక్ చేసి మెసేజ్ చేయండి. మా అడ్రస్ పెడతాం, మీరు ఉంగరాలు కొనుక్కోండి. మరి మీ అందరికీ సంవత్సరం